ఈ మధ్యకాలంలో చాలా పాపులర్ అయిన వర్డ్ ఎథనాల్ లేదా E20 ఫ్యూయల్ అనేసి చాలా న్యూస్లో ఉందన్నమాట. ఇది ఎస్పెషలీ కారులో ఉన్న వాళ్ళు, వెహికల్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ దీని గురించి వర్రీ అవుతున్నారు. అసలు ఇది ఎథనాల్ అనేది ఎందుకు తీసుకొచ్చారు, దీనివల్ల ఉపయోగాలు ఏంటి అని కొద్దిమందికి తెలిసి ఉండొచ్చు, కొద్దిమందికి తెలియకుండా ఉండొచ్చు. ఎథనాల్ ఎందుకు వచ్చింది అనే దాని గురించి తెలుసుకోవాలంటే ముందు మన దేశము ఒక సంవత్సరానికి ఆయిల్ కొనడానికి ఫారిన్ కంట్రీస్ నుంచి $130 బిలియన్ పర్ ఇయర్ ఖర్చు చేస్తున్నారనమాట. అంటే మీరు క్యాలిక్యులేట్ చేయండి, ఐఎన్ఆర్లో ఇండియన్ రూపీలో ఎంత డబ్బులు అనేసి అది లక్షల కోట్లు. ఒక్కొక్క సంవత్సరం లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాం మనం ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవడానికి వేరే దేశాల నుంచి. సో ఇదంతా మనకు నష్టమే కదా. ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఇది. సో వాళ్ళకి అన్ని లక్షల కోట్లు ఇచ్చి ఆయిల్ తెచ్చుకుంటాము, ప్లస్ దాంట్లో కూడా వాళ్ళు చెప్పినట్టు డిమాండ్, మేము ఇంత ట్యాక్స్ వేస్తాము, ఇంత కొనండి అంత కొనండి అని. పైగా పరాయి దేశ వాళ్ళు కూడా, ఇప్పుడు అమెరికా లాంటి వాళ్ళు కూడా మన పైన ఆంక్షలు, వీళ్ళ దగ్గర కొనండి, వాళ్ళ దగ్గర కొనండి, మా దగ్గర కొనండి అని వాళ్ళ ఇష్టం అనమాట. ఎందుకంటే మనకు అవసరం కదా ఆయిల్. సో వాళ్ళపైన డిపెండ్ అయినాం అనమాట, ఆధారపడిపోయినాం. మనకి సోర్స్ లేదు, ఇంకా ఎనర్జీ సోర్స్ ఎక్కడ ఉంది? వాళ్ళు చెప్పినట్టు వినాలి, వాళ్ళు చెప్పినంత పే చేయాలి. సో మనము చాలా డబ్బులు నష్టపోతున్నాం అనమాట ప్రతి సంవత్సరం. ఒకటి. రెండు, ఈ పెట్రోలు, డీజిల్ ఇవన్నీ వాడడం వల్ల ఏం జరుగుతుందంటే ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ఎక్కువ అయిపోతుంది. సో ఇది నేచర్కి మంచిది కాదు. ఫ్యూచర్లో ఇంకా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. మన ఆరోగ్యం కావచ్చు, నేచర్ కూడా పాడైపోతుంది. సో మంచిది కాదు ఇది. సో ఈ రెండు ముఖ్య కారణాలు అన్నమాట. సో ఈ రెండు ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి ఏం చేయాలి అని ఆలోచించి మన గవర్నమెంట్ ఒక మంచి సొల్యూషన్ కనుక్కున్నారనమాట. అదేంటంటే వాళ్ళపైన వీళ్ళపైన ఆధారపడడం, డిపెండ్ అవ్వడం ఎందుకు? మనకు కావాల్సిన ఆయిల్, మనకు కావాల్సిన ఎనర్జీ మన దేశంలోనే తయారు చేసుకుంటే బాగుంటుంది కదా. మన డబ్బులు మిగులుతాయి, ఎన్విరాన్మెంట్కి పాడు కాకుండా ఉంటుంది, పొల్యూషన్ తగ్గుతుంది. పైగా మన దేశంలో ఉన్న వాళ్ళకే ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఉద్యోగాలు పెరుగుతాయి, ఇన్కమ్ పెరుగుతాయి కదా. ఎన్ని మంచిగా ఉన్నాయి చూడండి. ఇవన్నీ ఆలోచించి ఏం చేశారంటే పెట్రోల్లో ఈ ఇథనాల్ కలపాలని డిసైడ్ చేశారనమాట. సో ఇథనాల్ ఎక్కడి నుంచి వస్తుందంటే చెరకు, వరి, గోధుమ, మొక్కజొన్న, వెదురు, బంబు, బయోమాస్ నుంచి వస్తుంది అనమాట. సో ఇదంతా ఇప్పుడు చెరుకు పిప్పి ఉంది కదా, చెరుకు రసం తీసాక పిప్పి వస్తుంది కదా, దాని నుంచి బయోమాస్ అంటారనమాట. దాని నుంచి ఇథనాల్ తయారు చేస్తారు. వరి గడ్డి ఉంది కదా, వరి గడ్డి దాని నుంచి చేస్తారు. మొక్కజొన్న గడ్డి, గోధుమ గడ్డి ఉంది కదా, వాటి నుంచి ఇథనాల్ తయారు చేస్తారనమాట. సో ఇప్పుడు మనకి సొల్యూషన్ దొరికింది కదా. లక్షల కోట్లు వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లే, ఆధారపడాల్సిన అవసరం లే, వాళ్ళు చెప్పిన డిమాండ్స్ మనం ఫాలో కావాల్సిన అవసరం లేదు, ఆంక్షలు పెట్టించుకోవాల్సిన అవసరం లేదు కదా. మనకు కావాల్సిన ఎనర్జీ మనమే తయారు చేసుకుంటున్నాం అనమాట. పైగా ఉద్యోగాలు పెరుగుతున్నాయి, ఇన్కమ్ పెరుగుతుంది కదా. సో పొల్యూషన్ తగ్గుతుంది. అది ఒక రీజను, మెయిన్ రీజన్ ఇది. సో ఇప్పుడు మన చాలామంది వెహికల్స్ ఉన్న వాళ్ళ డౌట్ ఏంటంటే ఈ ఎథనాల్ వాడడం వల్ల మా కార్లో, బైక్స్లో, వెహికల్స్లో మైలేజ్ తగ్గుతుంది, పార్ట్స్ ఏమన్నా ఫెయిల్ అవుతాయా అనేసి డౌట్ ఉంది. అది మన వాళ్ళు టెస్ట్ చేసి కూడా చెప్పారనమాట. అది మార్జినల్ ఉంటుంది, మైలేజ్ డ్రాప్ కూడా కొద్దిగానే అనేసి. సో కొద్దిగా కాంప్రమైజ్ కావాలి, మనం ఏం చేయలేము. ఇప్పుడు దేశానికి మంచి జరుగుతుంది, మనకే మంచి జరుగుతుంది, ప్రకృతికి మంచి జరుగుతుంది అన్నప్పుడు మనం కాంప్రమైజ్ కావాలి కదా కొన్నింట్లో. సో అదనమాట ఇది. సో కొద్దిగా ఇప్పుడు మారుతి సుజుకి వాళ్ళు కూడా పాత కార్లకి కిట్ ఇస్తామని చెప్తున్నారు అనమాట. సో అవి కొన్ని మార్చుకుంటే రబ్బర్ పార్ట్స్ అవి. సో మీ కార్లో ఏ ప్రాబ్లం ఉండదు, సో డోంట్ వరీ అని చెప్పారు వాళ్ళు. సో అలాగే వేరే కంపెనీ వాళ్ళు కూడా ఏమీ ఇంపాక్ట్ పడదు, డోంట్ వరీ, కొద్దిగా మార్జినల్గా మైలేజ్ డ్రాప్ ఉంటుంది అని చెప్పారు. దట్ ఈస్ ఫైన్. సో ఇంకా ఇప్పుడు వచ్చే కొత్త కార్లు E20 కంపాటబుల్ ఉన్నాయన్నమాట. E20 హ్యాపీగా వాడచ్చు. మేబీ ఇంకా ఫ్యూచర్లో వచ్చే కార్లు E30, E50, E85, E100 కూడా రావచ్చు. అది వస్తే మంచిదే ఇంకా నాకు తెలిసి. సో ఇదే కదా రీజన్, మనం లక్షల కోట్లు వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరంలా. ఈ డబ్బులన్నీ ఎవరికి వెళ్తున్నాయి? మన రైతు సోదరులకే వెళ్తున్నాయి అన్నమాట. ఇప్పట్లాగా మన డబ్బంతా తీసుకెళ్ళి ఫారినర్స్కి ఇవ్వాల్సిన అవసరం లేదు, వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మన రైతు సోదరులకే వెళ్తుంది. అది మంచిదే.
అంతేకాకుండా ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది, పొల్యూషన్ తగ్గుతుంది. అంతేకాకుండా మన గవర్నమెంట్ ఇంకా పుష్ చేసేది ఏంటంటే ఈ ఎథనాల్, బయోమాస్, బయోగ్యాస్, బయో ఎథనాల్ ఇవన్నీ ట్రాక్టర్స్లో, లారీల్లో, ట్రక్కుల్లో అన్నింటిలో కూడా వాడడానికి ఎంకరేజ్ చేస్తున్నారు. సో ప్రతి చోట ఎక్కడైతే పెట్రోల్, డీజిల్ ఉందో అక్కడంతా వాడండి అని ఎంకరేజ్ చేస్తున్నారు అనమాట. అంతేకాకుండా సైమల్టేనియస్లీ బయోగ్యాస్ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. బయోగ్యాస్ కూడా చాలా మంచిది. సో మళ్ళీ బయట డిపెండ్ అయ్యాల్సిన అవసరం లేదు. సో మనకు కావాల్సిన ఎనర్జీ మనమే తయారు చేసుకుంటున్నాం అనమాట. ఇది రీజన్. ఎథనాల్ పుష్ చేయడానికి రీజన్ ఇది. ఎందుకు ఎథనాల్ తెచ్చారనే దానికి మెయిన్ ముఖ్య కారణం ఇది అనమాట. మన కోసమే చేసాం ఇది, మన కోసమే, మీకోసమే, అందరి కోసం. సో దీన్ని చాలామంది తెలియకుండా నెగిటివ్గా అనుకుంటున్నారు. నెగిటివ్ కాదు ఇది. మన ప్రభుత్వం ఏదన్నా మంచి చేసినప్పుడు తప్పకుండా మనం సపోర్ట్ చేయాలి. వెన్నంటే ఉండాలి. అన్నింటికీ నెగిటివ్గా తీసుకోకూడదు. కాస్త ఆలోచించి మనం కూడా ముందుకెళ్తే మంచిది. బ్లైండ్గా వెళ్ళిపోకూడదు, కాస్త ఆలోచించాలి. దీంట్లో కొద్దిమంది ఏమంటున్నారంటే ఓకే బాగుంది, ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది, పంటలు పండించడానికి ఎక్కువ నీళ్లు వాడతారు, సో నీళ్ళ సమస్య వస్తుంది అంటున్నారు. సో నాకు తెలిసి ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే బయోమాస్ నుంచి చేస్తామంటున్నారు, దాని నుంచి సమస్య ఏం రాదు. అంతేకాకుండా ఇప్పుడు వేస్ట్గా చెడిపోయిన కూరగాయలు, పళ్ళు, కూరలు, అన్నము, వేరే చాలా మెటీరియల్స్ ఉన్నాయి, వేస్ట్ మెటీరియల్స్, వాటి నుంచి కూడా ఎథనాల్, బయోగ్యాస్ తయారు చేస్తున్నారు. సో ఇంకా సమస్య ఉందండి, వేస్ట్ మెటీరియల్ నుంచే తయారు చేస్తున్నారు కదా. సో నో ప్రాబ్లం, రైట్. సో ఎప్పుడు కానీ మంచి జరిగేటప్పుడు కొద్దిమంది నెగిటివ్గా మాట్లాడతారు, నెగిటివ్ పుష్ చేస్తారు. అది మనం కరెక్ట్గా అర్థం చేసుకొని మనము మంచి చేసే వాళ్ళకి సపోర్ట్ చేయాలి. అది గుర్తుపెట్టుకోండి. ఇది అందరికీ మంచిది. ముఖ్యంగా ఎన్విరాన్మెంట్లో పొల్యూషన్ చాలా పెరిగిపోతుంది. గ్లోబల్ వార్మింగ్ అనేసి చాలా సమస్యలు వస్తున్నాయి కదా. వర్షాలు పడే టైంలో కావాల్సినంత వర్షాలు పడట్లేదు. ఎప్పుడో ఎండలు విపరీతంగా పెరిగిపోతాయి. ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు. పడితే అతివృష్టి పడిపోతుంది, లేకపోతే అస్సలు వర్షాలు లేవు. ఎయిర్ పొల్యూషన్ పెరిగిపోయింది. మొత్తం చాలా, ఒకటి కాదు. సో ఇది జరిగితే మంచిదే కదా. అన్నింటిలో జనరేటర్స్లో, ట్రాక్టర్స్లో, ఫ్యాక్టరీలో అవే వాడుకోవచ్చు కదా మనము, కదా. సూర్యరశ్మి నుంచి వాడుకోవచ్చు పవర్, బయోగ్యాస్, బయో ఎథనాల్ చాలా మంచిది ఇది. సో దీన్ని అర్థం చేసుకోండి, సపోర్ట్ చేయండి.